నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో ఎక్కడ ఎన్ఐఏ దాడులు చేసినా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూలాలున్న వ్యక్తులు దొరుకుతున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారిన నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడిని గుర్తించారు. నిందితుడు జగిత్యాల జిల్లాకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తగా గుర్తించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో 2 రోజుల క్రితం బాంబ్ పేలడంతో 10 మంది గాయపడ్డారు. ఇప్పటికే ఈ ఘటనలో నిందితుడిని గుర్తించారు. అదీకాక పేలుళ్ల కేసులో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింక్లపై తీవ్ర కలకలం రేగింది. ఈ మేరకు జిల్లాలో హైలైట్ ప్రకటించారు. మరోవైపు బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మైదుకూరు మండలం చెల్లేపల్లిలో వద్ద పిఎఫ్ఐ సభ్యుడు సలీం ఓ నివాసంలో తలదోచుకున్నట్లు అందిన సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో పిఎఫ్ఐ కేసులో కీలక నిందితుడు అబ్దుల్ సలీంను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా జగిత్యాల ఇస్లాంపురాకు చెందిన సలీం కోసం ఎన్ఐఏ గాలిస్తోంది. తాజాగా నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో అతడిని అరెస్ట్ చేశారు. అబ్దుల్ సలీంపై 2 లక్షల రూపాయల రివార్డును ఉంది. ఇతను పిఎఫ్ఐ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉంటూ యువతను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. పిఎఫ్ఐకి సంబంధించి ముందు నిజామాబాద్ పోలీసులు 2022 జూలైలో కేసు నమోదు చేశారు. ఉగ్రవాద సంబంధాలు ఉండడంతో అదే ఏడాది ఆగస్టులో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అబ్దుల్ సలీంతో కలిపి ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసింది. గత ఏడాది మార్చి నెలలో 11 మంది నిందితుల పేర్లతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి అనుబంధంగా గత డిసెంబర్లో మరో 5గురి పేర్లతో అనుబంధ ఛార్జ్షీట్ చేసింది. మరోవైపు మంగళూరులో 2022లో జరిగిన కుక్కర్ పేలుడు, రామేశ్వరం కేఫ్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, అంటే దేశంలో ఎక్కడ ఏ పేలుడు సంభవించినా, ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా అక్కడి నుంచి వేళ్లు చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఏపీ ఇన్ ది సెన్స్ హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. చెప్పండి.
రైట్. నిజంగానే చూసుకుంటే ఎక్కువ శాతము ఈ దేశంలో ఎక్కడ కానీ ఈ బాంబు పేలుళ్ళు జరిగినా ఇంకేమైనా కిడ్నాప్ కు సంబంధించిన విషయాలు జరిగినా కానీ ఎక్కువ శాతము ఈ తెలంగాణ ఏపీకి సంబంధించిన వారినే ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారు. దీనికి గల కారణం చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధి అనేది సరిగ్గా లేకపోవడంతో యువత తప్పుదోవన పడుతుందని అయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా చాలా మంది నిందితుల్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చదువుకొని వారికి సరైన ఉపాధి లేకపోవడం, అంతేకాకుండా సమాజంలో వారు అణిచివేసిన వారుగా ఉండడం వెనకనే ఈ యొక్క ఈ థాట్ ఏదైతే ఉందో ఉగ్రవాదంలోకి చేరాలి అనేది కావచ్చు, అలాగే మిగతా విషయాలు అంటే కొంతవరకు క్రూరత్వం వాళ్ళలో చేరడానికి కారణము ఎక్కువ శాతం సమాజమే కారణం కావడం నిజంగా బాధాకరమనే చెప్పుకోవాలి. మనం ఈ కేసులో చూసుకున్నట్లయితే ఈ సలీం అనే వ్యక్తి జగిత్యాలకు చెందినవాడు. అతను ఏపీలో ఈ బాంబు పెళ్ళుడు తర్వాత తను ఏపీకి వెళ్లి ఓ మసీదులో 3 రోజులుగా తను ఉండడం గుర్తించిన పోలీస్ అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మరీ ఇంకెంతమంది ఉన్నారు, అసలు ఈ పేలుడికి వెనకాల గల బలమైన కారణం ఏంటి అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇంకొకసారి అంటే మరోసారి ఏమైనా ఈ యొక్క పేలుళ్లకు సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా హైదరాబాద్ లో కూడా చాలా వరకు ఈ ప్లాన్స్ అనేది హైదరాబాద్ లో ఎక్కడైనా బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నాయా, దీని గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే వివరాలపైన కూడా పూర్తి స్థాయిలో వారు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం ఈ ఏపీకి జగిత్యాలకు సంబంధించిన వ్యక్తే కాకుండా కొంతవరకు ఆ పేలుడులో ఏదైతే వరంగల్ కు సంబంధించిన ఒక పేపర్ ముక్క కూడా అక్కడ దొరకడం జరిగింది. దీంతో వరంగల్ కి కూడా ఈ యొక్క కేసు తోటి సంబంధం ఉందంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలను అయితే చూడవచ్చు. అంటే ఏపీ ఇటు జగిత్యాల, అటు ఏపీ, ఇటు ఏదైతే వరంగల్ కి సంబంధించిన వ్యక్తుల హస్తం ఉందంటూ కూడా చాలా మంది అనుమాన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం చదువుకొని ఉపాధి లేకపోవడం, లేకపోతే సమాజంలో వారు అణచివేసే విధంగా ఉండడం, వారి యొక్క కుటుంబ పరిస్థితి కావచ్చు, వారి పరిస్థితి కావచ్చు, పూర్తి స్థాయిలో సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం అనే విషయం అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే లిఖిత, మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 2022లో జరిగిన మంగళూరు ఏదైతే కుక్కర్ బ్లాస్ట్ కావచ్చు, కుక్కర్ పేలుడు కావచ్చు, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది చూస్తే రామేశ్వరం కెఫేకి సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, వీటన్నిటికీ మధ్య సంబంధం ఉందని ఈ మేరకు డీకే శివకుమార్ కూడా వ్యాఖ్యానించారు. సో దాని గురించి చెప్పండి. ఈ కేసులో చూసుకుని ఈ 2 కేసులలో కూడా వాడిన పదార్థాలు, ఆ బాంబు బ్లాస్ట్ కి సంబంధించి వాడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సిమిలర్ గా ఉండడం, అంతేకాకుండా మనము ఇక్కడ క్లియర్ కట్ గా చూడవచ్చు. ఆ యొక్క జరిగిన టైమింగ్స్ కావచ్చు, జరిగిన పద్ధతి కావచ్చు, కొంతవరకు దగ్గరగా ఉండడం. ఆ ప్లేస్ లో కూడా సేమ్ ఇలాంటి ఒక అన్నోన్ వ్యక్తియే ఆ ప్లేస్ లో అక్కడక్కడ తిరగడం కావచ్చు. ఇవన్నీ పోల్చి చూసుకున్నప్పుడు వీరికి అలాగే ఈ బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన వ్యక్తులకు కొంతవరకు సంబంధాలు ఉన్నాయనే పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతనే ఈ యొక్క ప్రకటన అనేది వెలువడడం జరిగింది. మనం ఈ బెంగళూరు కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే నిందితుడు బస్సు నుండి బయటకు వచ్చి టిఫిన్ చేస్తాననే నెపంతో తాను ఒక బాక్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ బాక్స్ ని తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి తాను ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నట్టుగా ఫుడ్ తీసుకొచ్చుకొని మళ్ళీ దేనికోసమో అన్నట్లుగా బయటికి వెళ్లిపోవడము, ఆ తర్వాత తను వెళ్ళినాక 15 నిమిషాలకే ఈ బాంబు బ్లాస్ట్ అనేది జరిగింది. ఈ 2 విషయాలు సిమిలర్ గా ఉండడము, జరిగిన పద్ధతి కూడా కొంతవరకు ఒకే విధంగా ఉండడము, మనుషులు వారు ప్రవర్తించిన విధానం కూడా కాస్త సేమ్ ఉండడము, అంతేకాకుండా వీరికి అలాగే మిగతా ఉగ్రవాద సంస్థలకు కొంత సంబంధం ఉండడంతోనే ఈ కేసుకి అలాగే లాస్ట్ టైం జరిగిన కుక్కర్ పేలుడికి కూడా సంబంధం ఉందని అయితే అక్కడ పోలీసులు అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా భావించడం అయితే జరుగుతుంది. అంటే ఎన్ఐఏ దీనికి సంబంధించి ఏమైనా విషయాలను వెల్లడిస్తోందా? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడు ఎవరు ఏంటి అనే వివరాలైతే కనుక్కున్నారు. అయితే గతంలో జరిగిన విషయంలో కూడా ఇలాగే సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తీసుకొని వీరు ఈ యొక్క నిందితులను అయితే గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వీరికి సంబంధించిన కొన్ని ఫోన్ కాల్స్ ని కావచ్చు, ఆ సమయంలో అక్కడ తిరిగినప్పుడు గుర్తించిన కొన్ని సిగ్నల్స్ ని ఆధారంగానైతే తీసుకొని నిందితులను అరెస్టు చేసే విధంగానైతే వీళ్ళు అడుగులు
ముందుకేస్తున్నారు. దీనిలో భాగంగానే సలీం అరెస్ట్ కూడా జరిగింది. ఇతనితో పాటు గతంలో ఒక 9 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరున్నారు, వారు ఎక్కడ ఉన్నారు, వారు హైదరాబాద్ లో ఎన్ని రోజులు స్టే చేశారు, హైదరాబాద్ లో ఉండి వారు ఏ విషయాలపైన ప్లాన్స్ చేశారు అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పుడైతే చర్యలు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇకపైన ఇలాంటి పేలుడు కావచ్చు, ఇలాంటి ఘటనలు ఏవి జరగకుండా చూసుకునేందుకు అయితే పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తూ చాలా కట్టుదిట్టంగా అయితే చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే లిఖిత ఏవైతే ఈ స్లీపర్ సెల్స్ ఉంటాయో ఎవరైతే పర్సన్స్ ఉంటారో సో వీళ్ళని యాక్టివ్ చేయడం ద్వారా ఏమైనా పనులుంటే వీళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళందరూ ఒక్కసారిగా యాక్టివ్ అవ్వడం, వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ పనిని చేయడం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళని ఏమైనా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా మున్ముందు ఇలాంటివి జరగకుండా? తప్పకుండా ఈ యొక్క కేసులో ఎవరినైతే సలీం ని గుర్తించినప్పుడు అలాంటి వారు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలపైన పూర్తిగా పోలీస్ అధికారులు అయితే ఆరా తీయడం జరుగుతుంది. ఎన్ఐఏ రంగంలోకి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే సరైన చదువు అందకపోయిన వాళ్ళు, అంతేకాకుండా చదువుకోగలిగి కూడా మెరిట్ ఉన్నప్పటికీ సరైన జాబులు రాలేని వారు, లేదా గ్రామాలలో అణచివేతకు గురైన వారు ఎవరైతే ఉంటారో వారు మైండ్ సెట్ అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క క్రూరత్వానికి చాలా వరకు దారి తీస్తుంది. అంటే ఇటువైపుకు వెళ్లేందుకే వారి మైండ్ అనేది ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి అంటే డబ్బులు సంపాదించడానికి కొంతమంది వెళ్తే తను సమాజంలో కొంతవరకు ఈ సమాజం పైన ఉన్న వ్యతిరేకత అతనికి ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఇప్పుడు మనం చూసుకున్న ఈ బాంబు బెల్లులకు సంబంధించి, కిడ్నాప్లకు సంబంధించి ఎలాంటి మైండ్ సెట్, క్రూరత్వమైన మైండ్ సెట్ ఏదైతే ఉందో అదంతా కూడా తనకు అంటే ఆ వర్గానికి కావచ్చు, ఆ పర్సన్ కి కావచ్చు సరైన గుర్తింపు రాకపోవడం వల్లనే ఈ రోజు ఇలాంటి పెను ప్రమాదాలకు దారి తీస్తుంది. చాలా మంది యువత ఈ దారిలో వెళ్తుండడం, మత్తు పదార్థాలకు కూడా కొంత బానిస అవ్వడం కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం కి ఎవరైతే మనుషులు ఉంటారో వారు ఆ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ బాంబు బెలూన్లకు సంబంధించిన వారు ఉంటారో వారు కారణం అవుతున్నారనే విషయం అయితే మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇందులో కొంతవరకు మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు, అలాగే విద్యార్థులు, యంగ్ జనరేషన్ ఏదైతే ఉంటుందో యంగ్ పీపుల్ వాళ్ళే ఎక్కువగా ఇట్లాంటి విషయాలకు అట్రాక్ట్ అవుతున్నారనే విషయం అయితే క్లియర్ కట్ గా మనకు అర్థం అవుతుంది. అంటే లిఖిత, మరి వీటన్నింటి తర్వాత ఆ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, పోలీసింగ్ విషయంలో కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సంఘటనలన్నీ చూసుకున్న గతంలో కూడా చాలా వరకు బాబ్రీ మసీద్ కావచ్చు, ఆ తర్వాత కోటి కేఫ్ కి సంబంధించి కావచ్చు, ఈ పేలుళ్లు జరిగినప్పుడు వెంటనే అక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో మారిపోయింది. ఎవరైతే వ్యక్తులు అక్కడ విజిట్ చేయడానికి వస్తారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, ఆ ఏరియాలో ఈ నిందితులను గుర్తించేందుకు కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకురావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ అంటే ఎవరు వచ్చినా కానీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం కావచ్చు, చాలా జాగ్రత్తలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసులు పహారా కాసే అవసరం కూడా చాలా వరకు ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ అనేది చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎక్కడ ఏం జరిగినా దేశంలో లింక్స్ అనేవి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే చూసాము రామేశ్వరం కెఫే విషయంలో, వరంగల్లో కనిపిస్తున్నాయి లింక్స్ అనేవి. సో వీటన్నింటినీ చూస్తే ఇటు డికే శివకుమార్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. 2022లో కుక్కర్ పేలుడు, అంటే కుక్కర్ బాంబ్ పేలుడు కావచ్చు, ఇప్పుడు జరిగిన రామేశ్వరం కెఫేలో పేలుడు కావచ్చు, రెండింటికి కూడా సిమిలారిటీస్ ఉన్నాయి, రెండింటికి సంబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. డీటెయిల్స్ ఏమంటే అసలు ఏం జరుగుతోంది? ఏదైతే బెంగళూరు కుందన్ హరి ఏరియాలో జరిగిన రామేశ్వరం కేఫ్ లో మాత్రం బాంబ్ పేలుడు మాత్రం సంచలనం సృష్టించిందనేసి చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధాన నిందితులు అబ్దుల్ కలాం గారికి సంబంధించిన అభిమాని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రామేశ్వరం కేఫ్ అనేది నిర్వహించడం జరిగింది బెంగళూరులో. దాదాపుగా ఈ బెంగళూరులో మాత్రం 11 బ్రాంచ్లు ఉండగా గత 12వ బ్రాంచ్ మాత్రం హైదరాబాద్ గా ఏర్పడింది. ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా గోకుల్ చాట్ ఏదైతే విధానంగా జరుగుతున్నా, ఎందుకంటే గతంలో కూడా గోకుల్ చాట్ లో బాంబ్ పేలుడు జరిగిందో అదే విధానం. ఎందుకంటే ఈ ఫేమస్ కేఫ్లు కావచ్చు,
చాట్, గూగుల్ చాట్ లో ఏదైతే హైదరాబాద్ సంబంధించిన గూగుల్ చాట్ ఫేమస్ అయిన పరంగానే అదే విధంగా బెంగళూరులో మాత్రం ఈ రామేశ్వరం కేఫ్ కూడా అంతే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అంతే ఫేమస్ తర్వాత మాత్రం వీళ్ళు ఇది నిర్వహించిన సంఘటన, ఎందుకంటే 12వ బ్రాంచ్ హైదరాబాద్ లో కూడా నిర్వహించబోతున్నారు అన్న సంఘటన తెలిసిన తర్వాత కొంతమంది మాత్రం పిఎఫ్ఐ కి సంబంధించి, ఈ పిఎఫ్ఐ అనేది మాత్రం పాపులర్ ఆఫ్ ఇండియా, అంటే వీళ్ళు ఏదైతే ముస్లిం సంఘాలకు, ఎందుకంటే వీళ్ళు ఒక టెర్రరిస్ట్ గా వ్యవహరించి దాంట్లో గ్రూప్ లో జాయిన్ అయ్యి మరికొంతమంది ఇలాంటి పాల్పడుతున్నారు. ఎందుకంటే మనం గతంలో కొన్ని వ్యవహారాలు చూసుకున్నా కూడా, ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ లో కూడా ఈ పిఎఫ్ఐ కి సంస్థకు సంబంధించిన వాళ్ళే చాలా ఎక్కువగా మంది ఉన్నారు. ఈ పిఎఫ్ఐ వీళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడు గతంలో ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కావచ్చు, లేదు అని అంటే మిగతా విషయాలలో, ఎందుకంటే అతను క్లియర్ గా మనం చూడొచ్చు విజువల్లో, అతను వచ్చే విషయంలో బ్యాగ్ తీసుకొని వచ్చి రామేశ్వరం కేఫ్ లో మాత్రం ఒక ఆర్డర్ చేయడం కూడా జరిగింది. రవా ఉప్మా అనేది ఆర్డర్ చేసి, ఎందుకంటే గతంలో కూడా ఎన్ఐఏలు కావచ్చు, లేదు అని అంటే బెంగళూరు పోలీసులు కూడా కావచ్చు, ఏదైతే మేనేజర్ ని అదుపులో తీసుకొని కూడా విచారించిన తర్వాత బ్యాగ్ మనం సీసీ ఫుటేజ్ లో చూసుకున్నా కూడా బ్యాగ్ తను తీసుకొని ఒక కస్టమర్ గా ఎంట్రీ అయ్యాడు ఈ రామేశ్వరం కేఫ్ లో. తర్వాత అదే ఉప్మాని తినకుండా వెళ్తుండగా, ఎందుకంటే ఆ బ్యాగ్ కరెక్ట్ గా కిచెన్ లోనే వదిలేసి వెళ్ళాడు. ఎందుకంటే మనం గతంలో ఈ కోనార్క్ థియేటర్ కావచ్చు, లేదు అని అంటే దిల్షనర్ లో బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఈ డబ్బా బాక్స్ బాంబ్ కావచ్చు, ఈ బాంబ్ విషయంలో కావచ్చు, లేదు అని అంటే మిగతా ఎలాంటి విషయాలు వీళ్ళంతా ఒక అయితే ఈ పిఎఫ్ఐ ఏదైతే ముద్రించిన ఈ ఎన్ఐఏ గతంలోనే కూడా చెప్పింది. ఎందుకంటే మనం 2022లో సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంటే ఈ పిఎఫ్ఐ సంఘాన్ని మాత్రం ఇది విరుద్ధం అనేసి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ పిఎఫ్ఐ అనే వ్యక్తులు మాత్రం పాకిస్తాన్ సంఘానికి సంబంధించిన టెర్రరిస్ట్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదే విషయంలో మాత్రం ఈ పిఎఫ్ఐకి సంబంధించిన మరికొంతమంది అనుచరులు కావచ్చు, లేదంటే దాంట్లో పనిచేస్తున్న మరికొంతమంది వ్యక్తులు వీళ్ళు ఈ కొన్ని ఏదైతే యువకులను కావచ్చు, లేదంటే ముస్లిం కి సంబంధించిన యువకులను వాళ్ళని అట్రాక్టివ్ చేస్తూ ఈ టెర్రరిజం గ్రూప్ లో తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఇస్తూ, అంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తూ కూడా ఇదే అంశం పైన మాత్రం కొన్ని కారణాలని, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు, ఈ పిఎఫ్ఐని గతంలోనే మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. దీంట్లో వ్యక్తులు ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని మన ఇండియాలో ఈ బాంబ్ బ్లాస్ట్లకు, లేదు అని అంటే మిగతా డబ్బా బాక్సులకు ఈ బ్లాస్ట్లు చేస్తున్న వాళ్ళని మాత్రం గమనించి దీని పైన సెప్టెంబర్ 22 ఏదైతే 2022 దీన్ని బ్యాన్ చేయడం జరిగింది సెంట్రల్ ప్రభుత్వం. అయితే దీంట్లో మరికొంతమంది ఎవరికి తెలియకుండా ఇండియాలో కొన్ని ఏరియాలు, ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా హైదరాబాద్ లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, లేదంటే ముంబైలో కావచ్చు, మరికొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా, ఎందుకంటే వీళ్ళు ఎవరికి తెలియకుండా అనామృతంగా వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళని ట్రైన్ చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే రంగంలో దిగిన, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు కాకుండా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు, ఇటు ఎన్ఐఏ తీసుకున్నా, లేదు అంటే మరికొంత మంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ఈ రామేశ్వరం కేఫ్ ఏదైతే బెంగళూరుకు సంబంధించిన రంగంలో దిగిన మరికొంతమంది సెంట్రల్ అధికారులు కూడా సీసీ ఫుటేజ్ కూడా దాదాపు 50 సీసీ ఫుటేజ్లు, లేదు అని అంటే 26 ఏదైతే తీసుకొస్తున్నా, ఎందుకంటే నిందితుడు అబ్దుల్ సలీం 500D అనే బస్సులో మాత్రం కుందన్ హలీకి చేరుకున్నట్టుగా కూడా సీసీ ఫుటేజ్ ఆధారాల మాత్రం ఎన్ఐఏ పరిశీలించడం జరిగింది. అయితే ఇతరే అబ్దుల్ సలీం ఒక వ్యక్తికి కాల్ చేశాడు. కడప జిల్లాలోని మాత్రం ఒక ఏరియాలో ఉంటున్న కందుకూరు అనే ఏరియాలో చెర్లపల్లి సంబంధించిన మస్జిద్ లో మాత్రం ఆయనని కొంత బంధించి, ఆయనని కొద్దిగా వేధించి ఒక 2 లక్షల డబ్బు కూడా ఛేదించి, అక్కడ మాత్రం నేను ఉచితంగా ముస్లింలకు నేను ఫ్రీగా మస్జిద్ లో పనిచేస్తాను, అవగాహన ఇస్తాను అనుకుంటా కూడా అక్కడ ఛేదించాడు. కానీ ఎన్ఐఏ అధికారులు మాత్రం అతని సీసీ ఫుటేజ్ ఆధారంలో మాత్రం నిన్న అతన్ని అరెస్ట్ చేసి అతని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అసలు దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి, ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ల గురించి మాత్రం తెలంగాణ ఏదైతే హైదరాబాద్ ఏపీ కావచ్చు ఇక్కడ పని చేస్తున్నాం మాత్రం బయటికి వస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. గత వారం రోజుల క్రితం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్లో పేలుళ్లు జరిగినాయి.
2014 తర్వాత సుమారు 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి భారతదేశం ఒక బాంబు బ్లాస్ట్ న్యూస్ విన్నది. ఇది ఎవరి అదృష్టం ఎవరి దురదృష్టం జనాలు ఆలోచించుకోవాలి. ఆ సంగతి పక్కన పెడితే దానికి అనుమానితుడుగా నిన్న అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక సలీం అనేటువంటి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేయడం జరిగింది. కర్మగాలి అతను జగిత్యాల మూలాలు ఉన్నవాడుగా మనం సోషల్ మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం. ఈ యొక్క సలీం యొక్క మూలాలు ఎక్కడి అంటే పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. చాలా రోజుల నుండి జగిత్యాల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జాతీయవాద సంస్థలు కావచ్చు మొత్తుకుంటూ ఉన్నాయి. జగిత్యాల తీవ్రవాదుల గడ్డగా మారింది. జగిత్యాలలోని కొన్ని ప్రాంతాలలో పోలీసులు పోకుండా ఉండలేకపోతున్నారు. పోలీసులు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతున్నది. కొన్ని తీన్కని కావచ్చు, టవర్ నుంచి లోపల ఉండే ప్రదేశాల్లో కావచ్చు, పోలీసులు వెళ్ళి చెకింగ్ చేయడానికి కూడా అనుకూలం లేనటువంటి ప్రదేశాలుగా ఇవాళ జగిత్యాల తయారవుతున్నది. అంటే జగిత్యాల మరో పాత బస్తీలాగా తయారయ్యేటువంటి పరిస్థితి. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బార్కాస్ ఎట్లా తయారైనాయో ఇవాళ జగిత్యాలలో కూడా కొన్ని పాత బస్తీలు తయారై ఎవడు వస్తున్నాడో తెలియదు, ఎవడు పోతున్నాడో తెలియదు, ఎవరికి ఆధార్ కార్డు ఎక్కడ పుడుతున్నాడో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఏ తీవ్రవాద సంస్థలు తిరిగిన పరిస్థితిలో ఇవాళ జగిత్యాల ప్రజానీకం ఉన్నది. కాబట్టి ఇది పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యం. గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం కూడా శాంతి భద్రతలో ముఖ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో పడి ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడి నుంచి జగిత్యాల నుంచి సలీం లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో సలీం లాంటి వాళ్ళు ఇంకా 100 మంది పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తీవ్రవాదానికి మతం లేదు అనేటువంటి చెప్పే పెద్దలు తీవ్రవాదులకు కూడా మతం ఉండొద్దని చెప్తా ఉన్నాం. మేము తీవ్రవాదానికే కాదు, తీవ్రవాదుల మతాన్ని కూడా చూడొద్దు. వాడు సలీం కావచ్చు, అలీం కావచ్చు, అక్బర్ కావచ్చు, ఎవరైనా సరే తీవ్రవాదులను పీచమనిచే లక్ష్యంతో పనిచేస్తేనే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే ఈ తీవ్రవాదాన్ని అణిచేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిఎఫ్ఐ సంస్థను మొట్టమొదటిగా పూర్తిగా నిషేధించి పిఎఫ్ఐ మూలాలు ఉన్నటువంటి జగిత్యాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విచారించి శాంతి భద్రత పరీక్షించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.